ఈరోజు గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బివి జయరాజశెట్టి గారి ఆదేశాల మేరకు ఈ నెల 10వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి వరులు ఎన్టీఆర్ గారి కూతురు మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు 10వ తేదీ వచ్చి గోనెగండ్ల మండలం సంబంధించిన 3 కార్యకర్తలు వీరాభిమానులు వాళ్ళ కుటుంబాలని గతం మన చంద్రబాబు నాయుడు అరెస్ట్కి చింతించి వాళ్ళు స్ట్రోక్ వచ్చి చనిపోవడం వల్ల ఆ కుటుంబాలని పరఫించడానికి రావడం జరుగుతుంది. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే తెలుగుదేశం పార్టీ ప్రజలంటే ఎంత ఇష్టం అనేది దీన్ని బట్టే ప్రజలు కూడా తెలుసుకోవాలని ఈ సభగా తెలుస్తున్నాను. ఎర్రబాడు కౌట్లయ్య అయితేమి, ఇక్కడ అలవాల ఈరన్న, అగ్రహారం సుధాకర్ నాయుడు వాళ్ళ కుటుంబాలకి స్వయంగా ఆమెనే వచ్చి పరమించడం జరుగుతుంది. దీన్ని బట్టి మనము ఎంతగానో మనం వాళ్ళని గౌరవంగా మనం ఈ సభముఖంగా ఈ విజయాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని నేను కోరుకుంటూ ఈ సభముఖంగా తెలుపుతున్నాను. నా పేరు గోనెగండ్ల టి రమేష్ నాయుడు, టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బివి జయరాజశెట్టి గారి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణుల మధ్య ఈ పత్రికా సమావేశం గావించడం జరిగినది. ఇందులో ముఖ్య ఉద్దేశము గత కొన్ని రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ కేసులో మన నారా చంద్రబాబు నాయుడు గారిని నిర్దోషిగా చిత్రీకరిస్తూ ఈ ప్రస్తుత గవర్నమెంటు అన్యాయంగా ఆయనను జైలుకు పంపడం జరిగినది. ఆయన అన్యాయపు అరెస్టుకు కొన్ని గుండెలు బద్దలై మరణించడం జరిగినది. అందులో గోనెగండ్ల మండలంలో అగ్రహారంలో సుధాకర్ నాయుడు, అల్వాలలో ఈరన్న, ఎర్రబాడులో కౌలుట్లయ్యలు మరణించడం జరిగినది. మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరమ్మ గారు ఈ చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి తోడుగా ఉండాలని చెప్పి తగిన ఆర్థిక సాయం చేసి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ జిల్లాలో మన మండలంలో పర్యటించడం జరుగుతున్నది. కాబట్టి నారా భువనేశ్వరి గారి పర్యటనను పార్టీ శ్రేణులు, ప్రతి ఒక్కరు కార్యకర్తలు, ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి ఈ సమావేశ పరంగా మమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్, గోనెగండ్ల. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బివి జయరాజశెట్టి గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య కారణం ఏమిటంటే ఈ నెల 10వ తేదీన మన గోనెగండ్ల మండలంలో మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గతంలో నిజం గెలవాలి అనే పేరుతో మన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ నిరసనగా ఆగిపోయినటువంటి మన కార్యకర్తల గుండె వారి యొక్క బాధలను తెలుసుకొని వారి కుటుంబాలను ఓదార్చి మన మండలంలో అగ్రహారంలో ఉన్నటువంటి సుధాకర్ నాయుడు, అలాగే అల్వాల్లో ఉన్నటువంటి మన వీరన్న గారు, అలాగే మన ఎర్రబాడులో మృతి చెందినటువంటి మన కార్యకర్త కౌలుట్ల గారి కుటుంబాలను ఓదార్చి వారికి ఆర్థిక సహాయం అందించేందుకు మన నారా భువనేశ్వరి గారు ఈ నెల 10వ తేదీన వస్తుంది. కాబట్టి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా కలిసికట్టుగా ఆమె పర్యటనను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు రంగస్వామి నాయుడు, తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు డాక్టర్ బివి జయరాజశెట్టి గారి ఆదేశాల మేరకు నిజం గెలవాలి అనే పేరుతో నినాదంతో మన చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా కొన్ని ధర్నా కార్యక్రమాలు చేసే టైంలో మన కార్యకర్తలు, మా తోటి మిత్రులు మన గోనెగండ్ల మండలంలో కూడా ఆ సంఘటనను జీర్ణించుకోలేక అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. వారిని పరామర్శించడానికి మన నారా భువనేశ్వరమ్మ గారు మన మండలానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మన తెలుగుదేశం పార్టీ మైనార్టీ తరఫున ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. ముఖ్యంగా ప్రతి కార్యకర్తకు భరోసా వచ్చే విధంగా వారి కుటుంబాలను పరామర్శిస్తూ తగిన ఆర్థిక సాయం చేస్తూ మరి ముందు మేము కార్యకర్తలకు అండగా ఉంటామనే భరోసాను ఇవ్వడానికే మన భువనేశ్వరమ్మ గారి పర్యటన నిజమని మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు అచ్చగడ్డ ఫక్రుద్దీన్, నియోజకవర్గం మైనార్టీ ఉపాధ్యక్షుడు.